ఇటీవలే కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్దస్త్‌లో కనిపించిన తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ మానేసి ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరి 1,000,000కి పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. అలా చాలా కాలం పనిచేసిన తర్వాత గోరింటాకు అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం సూర్యవంశం, ఇంటి గుట్టు వంటి సీరియల్‌లో పేరు తెచ్చుకుంది. ఇక ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొనడంతో రీతు ఒక్కసారిగా సంచలనమయ్యింది. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్ అలపించిన రీతూ చౌదరి ఓ సందర్భంగా జబర్దస్త్ షోలోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరి జబర్దస్త్‌లో స్థానం సుస్థిరం అయ్యింది. ఆ తరువాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే రీతూ చౌదరి తాజాగా ఓ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. జగన్ సోదాలు, వైఎస్ సునీలు, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్‌కు రీతూ చౌదరి రెండో భార్య. తాజాగా దీనిపై శ్రీకాంత్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అని ఆమె భర్త తెలిపారు. మేము సంపాదించుకున్నవి అని అన్నారు. అలాగే నేను ఎవరిని బినామీ కాదు. నాపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని ఆయన శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.